రేవంత్ సర్కార్ అధికార మదంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేస్తూ డ్రామాలు ఆడుతోంది. అటు జనగామ ఇటు తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్కు మెజార్టీ లేకపోయినా వాటిని దొడ్డిదారిలో కైవసం చేసుకునేందుకు అరాచకం సృష్టించింది. పోలీసులతో భయానక దుర్మార్గాలకు పాల్పడింది. గులాబీ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కుతంత్రాలకు తెరతీసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ అధికార మదంతో ప్రజా తీర్పును అపహాస్యం చేసింది. జనగామ మున్సిపాలిటీని దొడ్డిదారిన హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా దాదాగిరికి దిగింది. ప్రజాక్షేత్రంలో భంగపడిన కాంగ్రెస్ తొలుత బెదిరింపులు, ప్రలోభాలకు దిగింది. అవి కూడా పనిచేయకపోవడంతో చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాలులోనే ఆ పార్టీ దుశ్శాసన పర్వానికి తెరలేపింది. ఈ దుర్మార్గాన్ని కండారా చూస్తూ ఉన్న ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత మహిళా కౌన్సిలర్, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా ఎత్తిన చేతిని ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు బలవంతంగా కిందకు వంచి దౌర్జన్య కాండకు దిగారు. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఎక్స్ అఫీషియా హోదాలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోయి యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఈ తతంగాన్ని దగ్గరుండి చూస్తున్న ప్రిసైడింగ్ అధికారి, జనగామ ఆర్డీఓ, బందోబస్తును పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారి, పలువురు ఏసీపీలు, సీఐలు తదితర అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యాన్ని నిలవరించాల్సిన పోలీసు యంత్రాంగం ఘటనపై నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డిని ఏసీపీ వెనక నుంచి గట్టిగా పట్టుకుని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. కాంగ్రెస్ నాయకులు గుండాల్లా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అదృష్టంతో గెలిచిన నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. దళిత మహిళా కౌన్సిలర్పై దాడి చేసి ఓటు వేయకుండా చేసిన జనగామ మున్సిపల్ ఎన్నికను రద్దు చేయాలనే డిమాండ్ దాడి చేసి చేతిని కిందకు దింపి ఆమెపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లపై ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకుని వారి సభ్యత్వాలను రద్దు చేయాలని బాధితురాలితో కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అటు తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై పట్టణ ఓటర్లు అనుమానించినట్టుగానే జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన పడ్డట్టుగానే అక్రమం చోటు చేసుకుంది. పట్టణ ఓటర్లు మెజారిటీ కౌన్సిలర్లను బీఆర్ఎస్ కు కట్టబెట్టారు. ఎక్కువ మంది ఉన్న కౌన్సిలర్ల నుంచే చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలని బీఆర్ఎస్ చేసిన విన్నపాలపై అధికార కాంగ్రెస్ విషం చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదని అధికారుల వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాదన అరణ్య రోదన అయింది. అక్రమాలు, అరాచకాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను హస్తగతం చేసుకుంది. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి దక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీని ఎన్నికల ఫలితాల రోజే బీఆర్ఎస్ కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లిని అక్కడి ప్రజలు ఆదరించారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవి
రెడ్డి పేర్కొన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సీఎం రేవంత్ డైరెక్షన్లో జరిగిందని, అధికారులను అడ్డుపెట్టుకుని ఎన్నికను లైవ్లో చూపకుండా దొంగాట ఆడారని, ఈ ఎన్నికలు అత్తాకోడళ్లు ఝాన్సీరెడ్డి, యశస్వినిరెడ్డి అధికార దాహానికి పరాకాష్ట అని చెప్పారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య నిబంధనలు ఉల్లంఘించి అప్రజాస్వామికంగా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్సాఫిషియోగా దీనిపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా ఇప్పటికే కోర్టుకు వెళ్లి ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ పై తొర్రూరు పట్టణ ప్రజలు నమ్మకంతో 9 మంది కౌన్సిలర్లను ఎన్నుకుంటే రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ దుర్మార్గం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేసి మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం స్టేషన్లో ఎర్రబెల్లి దయాకర్రావు భావోద్వేగంతో మాట్లాడారు. కార్యకర్తలను తలుచుకొని ఒక్కసారిగా విలపించారు. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.